హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణీస్ వరల్డ్. ఈరోజు మనం ఎగ్ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ని 3 to 4 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోండి. దాంతోపాటు పుదీనాను కూడా తీసుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యాక ఆనియన్ వేగడానికి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్ పైన పెట్టండి, ఎందుకంటే ఆయిల్ ఓవర్ హీట్ అయిపోతే ఆనియన్స్ కూడా మాడిపోతాయి. ఇప్పుడు ఆనియన్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసేసుకోండి. అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేయండి. లో ఫ్లేమ్ పైన వేయించుకోండి. హై ఫ్లేమ్ పెడితే ఆనియన్స్ అన్నీ కూడా మాడిపోతాయి. లైట్గా ఫ్రై అయ్యాక మనం ముందుగా తీసుకున్న పుదీనా లీవ్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ పైనే ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వండి. అదంతా కూడా చల్లారాక మిక్సీలో తీసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్గా మిక్సీ చేసేసుకోండి. ఇప్పుడు ఇందాక తీసుకున్న ప్యాన్లోనే ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 నుంచి 3 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేయండి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేయండి. ఒకసారి మిక్స్ చేసేసి దాంట్లో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేయండి. మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ముందుగానే మనం ఆనియన్ ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 3 to 4 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేయండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక 5 నిమిషాలు క్యాప్ పెట్టి వదిలేస్తే మనకి కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు మనం ముందుగానే చింతపులుసు నానబెట్టుకొని దాన్ని దీంట్లో యాడ్ చేసేయండి. ఇదంతా కూడా దగ్గరకు వచ్చే వరకు ఉంచి ఒక హాఫ్ అలా మరిగినాక మనము ఎగ్స్కి 2 సైడ్లు ఘాట్లు పెట్టుకొని ఆ పులుసులో యాడ్ చేయండి. ఫైనల్గా ఇలా
కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు ఉడకబెట్టండి. తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. మన ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.